హాయ్ అండి. ఈరోజు చూడండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉదయం టిఫిన్ పక్కన పెట్టండి. కొంచెం టిఫిన్ పక్కన పెట్టేస్తే ఏం తినాలనేది చెప్తాను. ఆ టిఫిన్ ప్లేస్లో మనం చక్కగా ఉదయాన్నే వేడి నీళ్ళు తాగేస్తాం కదా, 9-10 మధ్యలో చక్కగా ఈ రోజుకి ఒక జ్యూసు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది ఈరోజు కరివేపాకు క్యారెట్ జ్యూస్ అండి. ఇది కొంచెం పలచగా చేశాను నేను. కరివేపాకు క్యారెట్ జ్యూస్ ఇది. అయితే చూడండి, నా టిఫిను ఒక చిలకడ దుంప, ఓకేనండి, ఒక చిలకడ దుంప, ఇగోండి ఖర్జూరం, పిక్క తీసేసింది ఖర్జూరం. ఎంత ఎనర్జీగా ఉంటాం తెలుసండి. ఫ్రీగా లేస్తాం, అన్ని పనులు చక్క పెట్టుకోగలుగుతాం ఇలా తినడం వల్ల. ఈ జ్యూస్ కూడా 1/2 లీటర్ జ్యూస్ అండి ఇది. కరివేపాకు క్యారెట్ జ్యూస్ ఇది. ఇది ఖర్జూరం, చిలకడ దుంపలు. ఎంత మంచిగా తెలుసండి. మీరు టిఫిన్ పక్కన పెట్టి రెగ్యులర్గా రోజు రేపు ఏం చేస్తానంటే స్వీట్ కార్న్ ఖర్జూరం, లేదా దానిమ్మ గింజలు ఖర్జూరం, ఇలా డిఫరెంట్గా రోజుకి ఒకటి ఏది ఉంటే అది. జ్యూస్ మాత్రం కంపల్సరీ 10 గంటలకు తాగండి. మళ్ళీ మీరు 1 గంట లోపల భోజనం చేసండి. మళ్ళీ సాయంత్రం భోజనానికి పక్కన పెట్టేసి మీరు ఏం తినాలో చెప్తాను నేను, అలా తినండి. చాలా ఆరోగ్యంగా ఉంటారండి. మనం యోగాలకు వెళ్ళక్కర్లేదు, మెడిటేషన్కి వెళ్ళక్కర్లేదు. మెడిటేషన్ చేసుకోండి, యోగాలకి ఏం వెళ్ళక్కర్లేదు. ఇలా తిని మీరు వాకింగ్ చేస్తే అన్నీ పక్కన పెట్టచ్చండి, రోగాలను కూడా పక్కన పెట్టచ్చు. ఓకేనా? ఇది కూడా మీరు జ్యూసు కరివేపాకు కూడా వేసి చేసుకోండి. ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.